అందరికీ నమస్కారం అండి. కథ పేరు సువర్ణ. రాసినవారు వాగుమూడి లక్ష్మీ రాఘవరావు. చదువుతున్నది పద్మావతి. చంద్రవంశమునకు చెందిన విజయభూమన్యువుల పుత్రుడు సుహోత్రుడు. అతగాడు క్షత్రియోచిత విద్యలయందు మంచి నైపుణ్యం సంపాదించి తండ్రిని మించిన తనయుడు అని అనిపించుకున్నాడు. ఋగ్వేద స్తోత్ర పఠనంలో ఉదాత్తానుదాత్తాది స్వర్గాలకు అనుకూలంగా అశ్వమును పరిగెత్తించే కళా నైపుణ్యం సుహోత్రునికి పుట్టుకతోనే అబ్బింది. సుహోత్రునికి అశ్వకళా నైపుణ్యం మెండని సురలు సహితం అనుకునేవారు. అశ్వసంచార ప్రాంగణమున ఋగ్వేద పండితులు శాస్త్రోక్తంగా సమర మంత్రాలను పఠిస్తుంటే అందుకు అనుగుణంగా సుహోత్రుడు గుర్రపు స్వారీ చేసేవాడు. ఆ స్వారీని చూసి దేవేంద్రాది దేవగణం సహితం మహదానందపడేవారు. అత్యంత వేగంగా అశ్వమును వలయాకారంగా తిప్పే సుహోత్రుని చూచి ఈ విద్య 14 లోకములలో సుహోత్రునికి వచ్చినట్లు మరెవరికీ రాదని ఇంద్రాది దేవతలు అనుకునేవారు. సమరకళను సుహోత్రునిలా పెంపొందించుకోవాలని సమరాభిలాషులందరూ అనుకునేవారు. విజయ భూమన్యువులు మహాపండితులు నిర్ణయించిన శుభముహూర్తాన సుహోత్రునికి పట్టాభిషేకం చేశారు. ఆ పట్టాభిషేక మహోత్సవం నాకు అనేక మంది రాజులు వచ్చారు. వారిలో ఇక్ష్వాకు రాజు కూడా ఉన్నాడు. సుహోత్రుడు రాజైన పిదప ఆర్య ధర్మ మార్గాన్ని యుగధర్మ మార్గాన్ని అనుసరించి రాజ్య విస్తరణ చేశాడు. అలా తను కొత్తగా జయించిన రాజ్యాలలో నిరుపేదల అభివృద్ధికి అనుకూలంగా అక్కడి పరిస్థితులను సరిదిద్దాడు. రెక్కాడితే కానీ డొక్కాడని వారి పక్కన ఉండి వారికి అండగా ఉండగలిగిన వాడే నిజమైన పరోపకారి అని సుహోత్రుడు అందరితో అనేవాడు. అలాంటి పరోపకారులకు సుహోత్రుడు అన్ని వేళలా తోడు నీడగా ఉండేవాడు. ఉదార స్వభావంతో సుహోత్రుడు అందరినీ సమానంగా చూసేవాడు. సుహోత్రుని ఉదార స్వభావమునకు అన్ని రాజ్యాల ప్రజలు అతనికి దాసోహం అన్నారు. ఉదార స్వభావమునకు ప్రతిబింబం సుహోత్రుడు అని నాడందరూ అనుకునేవారు. అలా సుహోత్రుడు మొత్తం భూమి మీద ఆధిపత్యం చలాయించాడు. అనేక అశ్వమేధ యాగాలు తదితర యాగాలు నియమ నిష్టలతో జరిపించాడు. యాగాది పుణ్యకార్యాలను నియమనిష్టలతో సుహోత్రుడు జరిపించే విధానాన్ని చూసి దేవేంద్రుడు సుహోత్రునితో స్నేహం చేశాడు. సుహోత్రుడు అనేక పర్యాయాలు ఇంద్రాది దేవతలను తన రాజ్యానికి ఆహ్వానించి వారికి ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చాడు. దేవేంద్రుడు సుహోత్రుని ఆతిథ్యానికి సంతోషించి సుహోత్ర మహారాజా, నీకేం కావాలో కోరుకో అని అన్నాడు. అందుకు సుహోత్రుడు, దేవేంద్ర, మా రాజ్యంలోని బ్రాహ్మణోత్తముల కోరికలన్నీ తీర్చండి అని అన్నాడు. అందుకు దేవేంద్రుడు సరే అన్నాడు. అప్పుడు సుహోత్రుడు తన రాజ్యంలోని బ్రాహ్మణోత్తములందరినీ పిలిచి, బ్రాహ్మణోత్తములారా, మీకేం కావాలో చెప్పండి, మీ కోరికలను దేవేంద్రుడు తీరుస్తాడు అని అన్నాడు. అప్పుడు బ్రాహ్మణోత్తములు, మాకు బంగారు వర్షం బంగారు నదులు కావాలి అని కోరుకున్నారు. సుహోత్రుని మాటలను అనుసరించి దేవేంద్రుడు బ్రాహ్మణుల కోరికను నెరవేర్చాడు. అగ్రహారాలలో బంగారు వర్షం కురిసింది. అగ్రహారాలలోని నదులలో బంగారం ప్రవహించసాగింది. దానితో బ్రాహ్మణుల ఇళ్ళన్నీ బంగారుమయమయ్యాయి. అయితే వారికి తినటానికి తిండి దొరకలేదు, తాగటానికి నీరు లభించలేదు. బ్రాహ్మణులు తమ పొరపాటును గ్రహించి సుహోత్రుని కలిసి శరణు అన్నారు. అప్పుడు సుహోత్రుడు వ్యవసాయదారులను పిలిచి మీ కోరిక ఏమిటని అడిగాడు. వ్యవసాయదారులు, ప్రజలందరికీ సరిపడా పాడి పంటలు భూమాత ప్రసాదించాలి, రాజ్యంలో ఎవరూ ఏ విషయంలోనూ ఇబ్బందులు పడకూడదు అని అన్నారు. వ్యవసాయదారుల మాటలకు మిక్కిలి సంతోషించిన సుహోత్రుడు దేవేంద్రుని అనుగ్రహంతో ప్రజలకు కావలసినవన్నీ సమకూర్చాడు. ఒకసారి ఇంద్రాది దేవతలను తన రాజ్యానికి పిలిచి ప్రత్యేక విందులు ఏర్పాటు చేసిన సుహోత్రుడు విందు అనంతరం ఋగ్వేదంలోని స్తోత్రములను క్రమంగా పఠించే విధానమును అందరికీ తెలియచేశాడు. సుహోత్రుని ఋగ్వేద పఠన నైపుణ్యానికి అబ్బురపడిన దేవేంద్రుడు, సుహోత్ర మహారాజా, ఋగ్వేద స్తోత్రములను క్రమంగా పఠించేవారిని హోతా అంటారు. నువ్వు క్రమంగా సశాస్త్రీయంగా ఋగ్వేద స్తోత్రాలను పఠించి సుహోత్రుడు అయ్యావు. నీలాగే ఋగ్వేద స్తోత్ర పఠనంలో మంచి నైపుణ్యము కల ఒక మహిళామణి ఉంది. ఆమె పేరు సువర్ణ. ఆమె ఇక్ష్వాకుని పుత్రిక. ఒకసారి ఆమె పూర్వీకుడైన మనువుతో కలిసి
పాపపుణ్యాల మూలాల గురించి చర్చ జరిపింది. ఆమె చర్చ అనేక మంది దేవతలను ఆకర్షించింది. ఆమె చర్చలో యుగధర్మం బాగా ఉందని అందరూ అనుకున్నారు. సువర్ణ ఋగ్వేద స్తోత్రాలలోని బీజాక్షరాల గురించి బాగా వివరించి చెప్పగలదు. అలాంటి ఆమెని నువ్వు వివాహం చేసుకుంటే ప్రజలకు మరింత మేలు జరుగుతుంది అని నా అభిప్రాయం అని అన్నాడు దేవేంద్రుడు. దేవేంద్రుని మాటలను విన్న సుహోత్రుడు తన తల్లిదండ్రులతో సంప్రదించి సరే అన్నాడు. దేవేంద్రుడు అష్టదిక్పాలకులతో కలిసి ఇక్ష్వాకుని కలిశాడు. ఇక్ష్వాకుని ఆతిథ్యాన్ని స్వీకరించాడు. అనంతరం సుహోత్రుని అతని పెద్దల అభిప్రాయాన్ని చెప్పాడు. పెళ్లి పెద్దలుగా వచ్చిన దేవేంద్రాదులకు సువర్ణ నమస్కారం చేసింది. సుహోత్రుని మనువాడటానికి తనకెలాంటి అభ్యంతరం లేదని సువర్ణ దేవేంద్రాదులకు చెప్పింది. సువర్ణ మాటలను విని దేవేంద్రుడు మహదానందపడ్డాడు. ఇక్ష్వాకు రాజ్యంలోని వివిధ రకాల పొట్లకాయ తోటలను దేవేంద్రుడు చూశాడు. ఆయా పొట్లకాయల ప్రత్యేకతల గురించి సువర్ణ చెబుతూ ఉండగా దేవేంద్రుడు విన్నాడు. అలాగే ఋగ్వేద మూలాలను, అథర్వవేద మూలాలను, జైమినీయ ఉపనిషత్తులలోని విషయాలను సువర్ణ చెబుతుండగా దేవేంద్రుడు కడు శ్రద్ధాశక్తులతో విన్నాడు. ఆయా వేదాలలోని గణితాంశాల గురించి సువర్ణ దేవేంద్రునికి చెప్పింది. కడకు వేద విజ్ఞాన శీర్షం గణితం అని అంది. బంగారం లాంటి మాట చెప్పావు సువర్ణ అని దేవేంద్రుడు సువర్ణతో అన్నాడు. అనంతరం దేవేంద్రుడు ఇక్ష్వాకు దగ్గర సెలవు తీసుకొని సుహోత్రుని కలిసి విషయమంతా చెప్పాడు. దేవేంద్రుని ద్వారా సువర్ణ వేదజ్ఞానం గురించి తెలుసుకున్న సుహోత్రుడు వేదమంత్ర సృష్టి చేయగల గణిత తేజం సువర్ణకు ఉంది. ఆమె జ్ఞానాన్ని 10గురికి ఉపయోగపడేటట్లు చేయాలి అని అనుకున్నాడు. సుర నర యక్ష కిన్నెరాదుల నడుమ సువర్ణ సుహోత్రుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. సువర్ణ భర్త మాటలను అనుసరించి తన జ్ఞానాన్ని ఆసక్తిని చూపించి 10గురికి పెంచింది. ఆ పుణ్య దంపతుల సుపుత్రుడు హస్తి మహారాజు. హస్తి మహారాజు పేరు మీదనే హస్తినాపురం ఏర్పడింది. కథ సమాప్తం.